వడియాలు పట్టాను కదండి, పెసరపప్పుతోటి పెసర వడియాలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆడి ఆ పేస్ట్ వేసి ఇప్పుడు పునుగులు కూడా వేస్తున్నాను. ఇది పునుగులు పులుసు పెడతానండి. పునుగులు పులుసు పెడితే బాగుంటుంది. పెసర పునుగులు పులుసు ఆంధ్ర స్టైల్ పూర్వకాలపు వంట. పునుగుల పులుసుకండి 2 గరిటెలు నూనె వేసాను, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయలు. ఇదిగోండి కొంచెం పసుపు వేసాను. కాకటాల పంచండి. ఇదిగోండి ఉప్పు వేసాను, మగ్గిపోతాయని తొందరగా. బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం కారం వేసి ఇదిగోండి పునుగులు ఇందాక వడియాలు పెట్టాక కొంచెం పెడితే దాంట్లో పునుగులు వేసారండి. పెసర పునుగులు వీటితోనే కర్రీ చేస్తారండి, పునుగుల పులుసు. కారం కారం వేస్తున్నాను, మాకు స్పైసీగా కావాలి. గుంటూరు కారం అండి బాబు, గుయ్యమంటది గుంటూరు కారం వేసుకుంటానండి, స్పైసీగా. కారం వేసాక కొంచెం ఫ్రై చేసేసి ఇదిగోండి కొద్దిగా ఉడకనిచ్చి వాటర్ వేసాను. కొంచెం ఒకసారి వాటర్ వేసానండి. ఉప్పు, కారం, పసుపు వేసేసాం కదండి. ఇది కొంచెం ఉడకనిచ్చేసి ఇప్పుడు పులుసు పోసుకుంటే చూసారా నూనె పైకి వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు పులుసు పెడుతున్నాను. ఇలా చెయ్యి పెట్టుకుంటే తుంచుకుంటూ కందులో కలగకుండా కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇదిగోండి పునుగులు వేసేస్తున్నాను. చూడండి బాగా పీల్చుకుని పుల్లగా బాగుంటాయని ముందే వేస్తే ఆ వాటర్ అంతా పీల్చేసుకుంటుందండి ఆ పులుసు అంతా. పెసర పునుగులు పులుసు అండి. మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్లో ఎలా ఉందో మాకు తెలియపరచండి. మీరు ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. వేసవికాలం చలవండి పెసర పునుగుల పులుసు. ఇదిగోండి పునుగుల పులుసు ఇలా ఉడికిపోతుందండి. మరీ దగ్గరికి ఆవనివ్వకూడదండి, దగ్గరికి ఎగరనివ్వకూడదు, పులుసులా ఉంచుకోవాలండి. ఈ కట్టేసాక ఇవి బాగా పీల్చుకొని ఉడికిపోతాయండి పెసర పునుగులు. అంతేనండి, పెసర పునుగులు కర్రీ రెడీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫోన్ ఎక్కడ ఉంది?